అని ముందుగా కంగ్రాచులేషన్ వెంకట్ బంజారా గారు. ఉత్సాహవంతుడు. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే ముందుండి పోరాటం చేసి అతి కొద్ది నాయకుల్లో మన బంజారా జాతిలో అతి కొద్ది నాయకుల్లో వెంకట్ బంజారా గారు కూడా ఒకరు. కాబట్టి నీ ఈ ప్రస్థానం దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాము. మనస్ఫూర్తిగా శివలాల్ సేన నుంచి కోరుకుంటున్నాము. అయితే మన వెంకట్ బంజారా ఇందాక అన్నట్టు శివలాల్ మహారాజ్ మనకందరికీ తెలుసు. శివలాల్ మహారాజ్ గురించి చాలామంది మన బావలు భోపాలు మన ఉంటారు కదా, మన పూజారులు మన మహారాజులు చాలామంది చెప్తా ఉంటారు శివలాల్ మహారాజ్ మహిమ ఇట్లా చేశాడు ఇలా చేశాడు అని చెప్పేసి. శివలాల్ మహారాజ్ అది సెకండరీ. శివలాల్ మహారాజ్ చేసింది అది రెండో భాగంలో వస్తుంది. కానీ శివలాల్ మహారాజ్ అంతకంటే ముందు ఒక సంఘ సంస్కర్త. నాకు తెలిసి జ్యోతిరావు పూలే కంటే ముందు శివలాల్ మహారాజ్, నాకు తెలిసి జ్యోతిరావు పూలే కూడా శివలాల్ మహారాజ్ నుంచి ప్రేరేపణ చెందిండేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాంసేప్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన వాళ్ళకు కూడా శివలాల్ మహారాజ్ గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన అగ్రవర్ణానికి వ్యతిరేకి, ఇప్పుడున్న బ్రాహ్మణిజానికి వ్యతిరేకి. కాబట్టి శివలాల్ మహారాజ్ ఉన్న అప్పుడు ఆ ప్రాంతం ఒకసారి శివలాల్ మహారాజ్ గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే శివలాల్ మహారాజ్ ఉన్న టైం ఎప్పుడంటే అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాను దోచుకోవడం ప్రారంభం చేసిన టైంలో శివలాల్ మహారాజ్ పుట్టడం జరిగింది. అప్పుడు భారతదేశం మొత్తంలో మన బంజారాలు దేశం మొత్తంలో ఉన్నారంటే కారణము మనము భారతదేశాన్ని ట్రేడింగ్ మొత్తం మనమే చేసేవాళ్ళం. అంటే లదణి అని మన వాళ్ళు చెప్తా ఉంటారు, మన పెద్ద మనుషులు అందరూ అంటారు. లదణి అంటే ఏంటంటే ఆవుల మీద మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం జరిగేది. ఉప్పు సముద్రం దగ్గర ఉంటే ఇక్కడికి రావాలంటే మనము ఆవుల మీద అక్కడి నుంచి తెస్తేనే జరిగేది. ఈ రాజ్యంలో యుద్ధ సామాన్లు వేరే రాజ్యానికి పోవాలన్నా ఇక్కడ ఏమన్నా ప్రతిదీ బట్టలు కానీ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ కావాలంటే అది ఆవుల మీదనే జరిగేది. అది కూడా మా బంజారా బిడ్డల వల్లనే జరిగింది. కాబట్టి ఇండియా మొత్తంలో మనము ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆవుల మీదనే జరిగేది. అలాంటిది ఆ టైం మనము అది మన మెయిన్ బిజినెస్, మన బతుకు ఆధారమే లదణి. అలాంటప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి ఏం చేసిండంటే ఇంత ఆవుల మీద చేసుకోవడం, అంత దూరం ట్రావెల్ చేయాలంటే నెలలు పట్టేదన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే ముంబై నుంచే కదా వాళ్ళు అక్కడ తరలించుకోవాలి. ముంబై వెళ్ళాలంటే నెలల రోజులు టైం పట్టేది. కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పేసి వాళ్ళు రోడ్డు మార్గము రైలు మార్గం అప్పుడు ప్రారంభించారు ఇండియాలో. రోడ్డు మార్గము రైలు మార్గం ప్రారంభిస్తే అది ఫస్ట్ దెబ్బ పడేది మా బంజారా జాతి మీదనే. కాబట్టి దానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం జరిగింది శివలాల్ మహారాజ్. పోరాటం చేసి మొత్తం రైలును మొత్తం రైలు పట్ట చాలా పెద్దది, అది పెద్ద స్టోరీ అది. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మన బతుకులు మొత్తం ఆగమైంది. మనం ఏం చేయాలని చెప్పి చేసినప్పుడు ఫస్ట్ శివలాల్ మహారాజ్ అప్పుడే ఆయన వెంబడి బిట్టు భుక్యా అని ఇలా చాలా పెద్ద పెద్ద ఆయనకు సైనికులుగా ఉండేదన్నమాట. అంటే ఆయన గురువు ఉంటే ఆయన శిష్యుల్లాగా చెల్లలాగా ఉండేది. ఇలాగా చాలామంది అందరిని వేసుకొని ఏం చేసేదంటే ఒక అనౌన్స్ చేసిండు, ఎక్కడ బంజారాలు అక్కడే ఉండండి, నేను ప్రతి బంజారా తండాకు వస్తాను, ప్రతి దగ్గరకు వస్తానని చెప్పేసి తండాలు ఫస్ట్ నిర్మాణం చేసిందే శివలాల్ మహారాజ్. అంతకుముందు మనకు తండాలు లేకుండే. మనకు అప్పుడు రాజ్యం పోగొట్టుకున్న తర్వాత మనం మొత్తం లదణి మీదనే ఉండే. దాని తర్వాత ఈ మన బిజినెస్ మీద దెబ్బ పడడం వల్ల శివలాల్ మహారాజ్ తండాల నిర్మాణం చేసిండు. తండాలో నాయక్ కారోబారో వ్యవస్థ అంటే ఒక తండాకు ఒక రాజ్యాంగమే రాసిండు. రాజ్యాంగం రాసి చెప్పడం జరిగింది, మీరు తండాలో పూజా విధానం ఇలా చేయండి, పెళ్లి విధానం ఇలా చేయండి, పంచాదులు ఉంటే ఇలా చేయండి. ప్రతిదీ శివలాల్ మహారాజ్ ప్రతి తండా తిరిగేసి దానికి ఫేర్ ఉద్యమం చేసించాడు. ఫేర్ అప్పుడు బావా భోపాగా ఫేరీ నా ఒకరస్ దగ్గర శివలాల్ మహారాజ్ అప్పుడు స్టార్ట్ చేసింది ఫేర్ ఉద్యమం. అదే సేవా దళ్ అని పెట్టుకొని, సేవా దళ్ అని ఒక సంఘం ఇట్లా పెట్టుకొని ఒక ఉద్యమం లాగా ఫేర్ మూమెంట్ తీసుకొచ్చి తండాల మొత్తం ఒక ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. కాబట్టి శివలాల్ మహారాజ్ని నేను దేవుడుగా నమ్మను, నేను ఖచ్చితంగా సంఘ సంస్కృతనే చేస్తా అని చెప్పిన మన వెంకట్ బంజారాకు నేను ఒక మాట అంటున్నా,
ఎవరైతే సేమ్ ఇదే పని చేసింది మన జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తానికి రాజ్యాంగం రాసేసి భారతదేశంలో మనకంటూ హక్కులు, విలువలు, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని చేసిన మహారాజ్ ఎవరైతే ఉన్నారో మన అంబేద్కర్ గారు, అంబేద్కర్ కూడా దేవుడే. ఎందుకంటే మనకందరికీ దారి చూపించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునిలాగానే కొలుచుకోవాలి. నేనైతే శివలాల్ మహారాజ్ని దేవునిగానే చూస్తా, అంబేద్కర్ని కూడా దేవునిగానే చూస్తా. కాబట్టి ఖచ్చితంగా మనము అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా చేసుకుంటారు, అలాగే శివలాల్ మహారాజ్ జయంతిని కూడా అలాగే ఘనంగా చేసుకోవాలి మనం. కాబట్టి మనం ఇది ఇండియా మొత్తంలో ఉన్న బంజారాల మీద శివలాల్ మహారాజ్ చేసిన ప్రభావం అది. తెలంగాణలో కూడా శివలాల్ మహారాజ్ ప్రభావం ఉంది. అదేంటంటే శివలాల్ మహారాజ్ సంఘ సంస్కృతితో పాటు ఒక వైద్యుడు కూడా. మన తెలంగాణ రాజ్యం అప్పుడు తెలంగాణ కాదు, హైదరాబాద్ రాజ్యం ఉండే. అప్పుడు నిజాం పరిపాలన నడుస్తుండే. అంటే ముందు నిజాం ఫస్ట్ నుంచి ఉన్నారు 7 రాజుల్లో, ఈయన లాస్ట్. కానీ ఆ 7 రాజుల్లో అప్పుడు ఫస్ట్ ఉన్న నిజాం పరిపాలనలో ఇక్కడ గత్తర్ అని ఒక పెద్ద ప్లేగ్ వ్యాధి వచ్చిందండి. మసూద్ గారు గత్తర్ ప్లేగు వ్యాధి వచ్చినుండే. ఆ ప్లేగు వ్యాధిని నయం చేయాలంటే మొత్తం రాజ్యం మొత్తం గత్తర్తో నిండిపోయి ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అప్పటి నిజాం ప్రభు ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తుంటే అప్పుడు వాళ్ళకు ఇడంగా మన బంజారాల ఆరాధ్య గురువు ఉన్నాడు. ఆయనకు ఈ వ్యాధికి నయం చేసే మందు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు ఇంతవరకు. కాబట్టి ఆయన దగ్గర మందు ఉందని చెప్పేసి చెప్తే ఆ శివలాల్ మహారాజ్ని గోల్కొండకు తీసుకురామని చెప్పేసి ఆదేశం ఇస్తాడు. అప్పుడు శివలాల్ మహారాజ్ అంటే ఆయన మీద విష ప్రయోగం అలాంటివి చాలా జరిగింది, కానీ అది వేరే స్టోరీ. అయితే రమ్మంటారు. అప్పుడు శివలాల్ మహారాజు ఆత్మాభిమానం సమకోలేక, నేను ఎవరి కింద నేను పనిచేయను, ఎవరి ఆజ్ఞను కూడా నేను శిరసా వహించను, నేను నా ఆత్మాభిమానం ఉంటుంది, నేను వినేది మేరామయాడి మన జగదంబ మాత మాటనే వింటా అని చెప్పేసి చెప్తే ఆ గోల్కొండ ఇప్పుడు ముస్లిం సామ్రాజ్యంలో గోల్కొండ కోట మీద ఇప్పటికీ జగదంబ ఆలయం ఉంటుంది. ఆ జగదంబ ఆలయాన్ని స్థాపించింది, ఆ జగదంబాన్ని మొత్తం ఆయన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా జగదంబ ఆలయం అక్కడికి స్థాపించడం జరిగింది. ఇప్పటికి కూడా తెలంగాణ చరిత్రలో ఫస్ట్ బోనము జగదంబ ఆలయం గోల్కొండ బోనాలు ఉంటుంది. అది మన శివలాల్ మహారాజ్ చేతుల మీదుగా అక్కడ స్థాపించిన జగదంబ మాతకే జరుగుతుంది. కాబట్టి ఇది మన తెలంగాణ సంస్కృతి నుండి తెలంగాణ చరిత్రలో మనకు కూడా ఒక స్థానం ఉంది. కాబట్టి శివలాల్ మహారాజ్ ఇప్పుడు బోనం అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ చరిత్రలో కూడా మన ప్రస్థానం ఉంది. అలాగే శివలాల్ మహారాజ్ని మనం ఎవరు చూడలేదు, ఈ రూపం అట్లా ఉంటుందా అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా ఉన్నారు. కానీ ఒక్కసారి బిర్లా టెంపుల్ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లోనే, అక్కడ ఉంటుంది శివలాల్ మహారాజ్ విగ్రహం కూడా ఉంది అక్కడ. అది ఇప్పుడు మనం చేసింది కాదు, ఈ ఫోటో కంటే ముందు బిర్లా టెంపుల్ కట్టినప్పుడే కట్టిరన్నమాట. మన ఆనవాళ్ళు మన మొత్తము ఇప్పుడు నిజాం మ్యూజియంలో కూడా ఉంటుంది. కానీ దాని గురించి మనం చూడలేదు, మనం చూడం కూడా. ఎందుకంటే మన మీద కొట్లాడుకునే టైం సరిపోతుంది, కానీ మన చరిత్రను వెలికి తీయాలంటే కూడా మనం చేరం. కాబట్టి మనము అందరం కలిసి ఇకనైనా ఇప్పుడు సంఘాలుగా వేరున్నా కానీ అందరికీ ఉన్న కాజ్ మొత్తం అదే, జాతి అభివృద్ధి కోసము మనం అందరము కలిసి ముందుకు నడవాలని కోరుకుంటూ, ఇంకా చాలా ఉన్నాయి కానీ మాట్లాడేది ఇంకా మాకు టైం కూడా లేదు. మిగతా విషయాలు మా అధ్యక్షుల వారు చెప్తారని కోరుకుంటూ